లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు రాసినాడు. ఏమంటున్నాడంటే, దేహంతో ఉన్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవం అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది అసలు బాధాకరం కానే కాదు. మరణం అనేది సంతోషకరంగా ఆ మార్గం దాటవలసి వస్తుంది. దాన్ని ఇష్టపడతాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 1:21 అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. చావు అనేది లాభము. ఎవరికి లాభము? యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి లాభము. లాభం ఎవరైనా ఆపేక్షిస్తారు. కానీ ఈనాడు క్రైస్తవులం అని చెప్పుకునే మనం సావుకు చాలాసార్లు భయపడతాం. మరణం వస్తుందంటే భయపడతాం. సరే, మన ఫ్యామిలీని బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి కొంచెం అవసరం అనిపిస్తుందేమో, కానీ ప్రభు దగ్గరకు పోవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను శరీరం విడిచిపెట్టి ఆయన దగ్గర ఉండుట ఇష్టము నాకు, ప్రభు దగ్గరకు పోవాలని, కానీ సంఘానికి అవసరం ఉన్నా కాబట్టి ఇక్కడ ఉంటున్నా అంటాడు. అని నా జీవితంలో మనం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఇతరులకు ప్రభుని చూపించడానికి ఉన్నామనే విషయం మనం మర్చిపోవద్దు. ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడానికి, అంటే యేసు ప్రభువును గురించి సాక్షిగా మాత్రమే జీవిస్తున్నామనే విషయం మర్చిపోదు. మనం ఉన్నామంటే మనం కుటుంబంగా బతకనికను, మన పిల్లల పెళ్లిల కోసము, మన మనవల చూడనికను ఇదంతా ఒక ఆత్మీయమైన స్థాయి కాదు మనది. ఇవన్నీ జరగచ్చు, ఇవన్నీ దేవుడు ఇవ్వచ్చు, మన పిల్లలు ఇవ్వచ్చు, మనమల్ని ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, ఏమన్నా ఇవి కాదు మనకు శాశ్వతం. మనకు శాశ్వతమైంది, నిత్యమైంది ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పరలోకంలో ఆయన పాదములు చెంత ఆయన సింహాసనం మీద ఆసీనుడవ్వడం. అందుకే మనం అక్కడ పోవడానికి ఇష్టపడుచున్నాము. ఈ దేహం విడిచి ఆయన దగ్గరకోవడానికి చావంటే లాభముగా ఉంది. ఈ లోకస్తులకు చావంటే నష్టము. యేసు ప్రభుని ఎరగని వారికి చావు అనేది నష్టం. ఎందుకంటే ఆరని అగ్నిగుండంలో వారికి స్థలం ఉంది, మనకేమో పరలోకంలో స్థలం సిద్ధపరిచినాడు దేవుడు. మనం ఏ స్థలంలోకి పోవాలనేది ఇక్కడనే నిర్ణయం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే మనం శరీర క్రియల మీద మనసు పెట్టుకుంటే ఆత్మను చంపేసి, ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మ మనలో ఎన్నో చెప్తుంటాడు. మనము దేవుని ఎరిగినప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నప్పుడు వాటిని తీసుకోకుండా మనం ఇంకా శరీరం క్రియలు చేస్తే, శరీరము ఏం చేస్తుందంటే మృతము అని రాయబడ్డది. శరీరం మృతం. ఈ శరీరానికి కావలసిన వాటి గురించి మనం తాపత్రయపడొద్దు, కానీ ఆత్మ ఏదైతే కోరుతుందో, ఆత్మలో ఉన్న దేవుడు ఏదైతే సంతోషిస్తున్నాడో ఆత్మీయమైన కార్యాల పట్ల మనము ఆసక్తి కనపరిచి ఈ శరీరము ఎప్పుడు వదలడానికైనా ఇష్టపడాలి. ఎందుకంటే మరణించుట క్రైస్తవానికి లాభము. చనిపోవడం అనేది లాభంగా ఉంది. ఈనాడు చాలా మంది కూడా ఇక్కడే అదే మాట రాసినాడు. ఏమనంటే, ఇట్లు ధైర్యం కలిగి దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేహం విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉండాలి. అంటే ఈ దేహం అంటే ఏం చూపిస్తుందంటే, ఈ మట్టిలో నుంచి వచ్చిన దేహము. ఆదాముకు చెప్పినాడు, నువ్వు మన్నే అన్నాడు. ప్రసంగి చెప్పినాడు, తిరిగి మన్నైపోతారు అన్నాడు. ఈ మంటి సంబంధమైన వాటిని ఎప్పుడైనా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఆస్తి, అంతస్తు. చూడండి ప్రియమైన, ఒక విచిత్రమైన మానవులకు అంత తెలిసిన మనం పట్టించుకోని విషయం ఏంటంటే, కోట్లు ఉన్నోడు కూడా ఎన్ని కోట్లు పట్టుకోపోగలుగుతాడు? 1000 కోట్లు ఉన్నోడు చనిపోయినప్పుడు ఎన్ని కోట్లు తీసుకోగలుగుతాడు? ₹1 తీసుకోపోలేడు. అంటే అన్ని భూ సంబంధమైన ఇక్కడనే వదిలేసేయాలి. ఆత్మ సంబంధమైన క్రియలు మన వెనుక వస్తాయి. అందుకే దానియేలు గ్రంథంలో వారు చనిపోయినప్పుడు వారు మృతులైన వారి వెనుక వారి క్రియలు వాళ్ళ వెంట వెళ్తున్నాయంట. నువ్వు ఇక్కడ ఎంతమందికి సాక్ష్యం ఇస్తున్నావు, ఎంతమందికి సువార్త చెప్తున్నావు, ఎంతమంది కోసం ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఆ కార్యాలు మాత్రమే పరలోకానికి వెళ్తాయి. నువ్వు రాత్రింబగలు శ్రమపడి నీ కుటుంబాన్ని పోషణ చేసుకుంటే అది లెక్కకు రాదు. నువ్వు మోసం చేసి డబ్బు సంపాదించి నీ పిల్లల కొరకు ప్లాట్లు, కార్లు, బిల్డింగ్లు కొంటే అది లెక్కకు రాదు. వాటి కొరకు మనం ప్రయాస పడనే వద్దు. అన్న వస్త్రములు కలిగి టైంకి ఇంత తిన్నామా, టైంకి ఇంత ప్రార్థన చేసినామా, ఇది ఆలోచన చేసుకొని బతకాలి. దేవుడు కోరుకునేది ఇది అని గుర్తుపెట్టుకొని మన జీవితాలు మనం సరి చేసుకుందాం.
దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. మేము కూడా అపొస్తలులైన పౌలు వలె నిరీక్షణ కలిగి శరీరం వదలడానికి ఎల్లప్పుడూ ఇష్టపడటకు సహాయపడండి. ఇంకా మనసు శరీరమైన వాటి మీద పెట్టుకోకుండా కృపని నీ సన్నిధిని కోరుకుంటూ నీ సన్నిధిలో నిలబడటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.